ఈ వరల్డ్ లౌడ్‌గా ఉంది. కానీ కొన్ని మైండ్స్ సైలెన్స్‌లో క్లారిటీ పొందుతున్నాయి. అందుకే డే మొత్తం ఈ నాయిసెస్ మధ్య మనం కొన్నిసార్లు మన వాయిస్‌ని లూజ్ అవుతాం. డే మొత్తం ఒక రొటీన్‌లా గడిచిపోతుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం బిజీగా ఉంటాం. కానీ క్లారిటీ ఉంటుందా? కార్పొరేట్ లైఫ్ నేర్పించిన చాలా విషయాలు. డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ, కన్సిస్టెన్సీ. కానీ అదే లైఫ్ కొన్ని విషయాలు తీసుకెళ్ళిపోయింది. సైలెన్స్, పేషెన్స్, సెల్ఫ్ కన్వర్సేషన్. ఆఫీస్ బ్యాచ్‌తో ఐడెంటిటీ అవుతాం. డెసిగ్నేషన్‌తో రెస్పెక్ట్ వస్తుంది. కానీ బ్యాచ్ తీసేస్తే మిగిలేదెవరు? రోడ్ క్లియర్‌గా ఉంటుంది. కానీ సోల్ కన్‌ఫ్యూజ్ అయితుంది. నేను ఎక్కువ మాట్లాడను. అందుకే చాలామంది అనుకుంటారు సైలెంట్ పర్సన్, రిజర్వ్డ్ టైప్, ఈజీ లైఫ్ అని. కానీ ఇంట్రోవర్ట్‌గా ఉండడం అంత ఈజీ కాదు. లోపల చాలా థాట్స్ ఉంటాయి. కానీ బయటికి చెప్పడానికి స్పేస్ ఉండదు. మీటింగ్స్‌లో లౌడ్ వాయిసెస్ డామినేట్ చేస్తాయి. నేను ఆలోచిస్తాను కానీ మాట్లాడలేను. చెప్పడానికి ఐడియాస్ లేవని కాదు. చెప్పే ముందు ప్రతి వర్డ్‌ని ఆలోచించి చెప్తాను. ఆఫీస్‌లో ఇంట్రోవర్ట్ అయితే చాలాసార్లు మిస్‌అండర్‌స్టూడ్ అవుతాం. కాన్ఫిడెన్స్ లేదంటారు, లీడర్‌షిప్ లేదంటారు. ఇంట్రోవర్ట్ అంటే సైలెంట్ కాదు, డెప్త్. నేను ఎక్కువ మాట్లాడను కానీ ఎక్కువ ఫీల్ అవుతాను. ఎక్కువ అనలైజ్ చేస్తాను. అందుకే స్ట్రెస్ కూడా సైలెంట్‌గా బిల్డ్ అవుతుంది. సొసైటీకి కూడా ఒక టైమ్ లైన్ ఉంటుంది. ఈ ఏజ్‌లో జాబ్ ఉండాలి, ఈ ఏజ్‌లో సెటిల్ అవ్వాలి, ఈ ఏజ్‌లో సక్సెస్ కనిపించాలి అని. వాళ్ళ ప్యాకేజ్, వాళ్ళ కార్, వాళ్ళ లైఫ్ అన్నీ వాళ్ళతోనే కంపారిజన్. అంబిషన్ తప్పు కాదు, గ్రోత్ తప్పు కాదు. కానీ ప్రతిరోజు ఎవరితో కాంపిటీషన్‌లో ఉంటున్నామో తెలుసా? మిర్రర్‌లో చూస్తే ఒక ఫెమిలియర్ ఫేస్ కనిపిస్తుంది. క్లియర్ షర్ట్, కామ్ స్మైల్, సెటిల్డ్ అండ్ బయటికి కనిపించే ఎక్స్‌ప్రెషన్స్. అందరూ అడుగుతారు బానే ఉన్నావా అని. నేను కూడా ఏదో ఆటోమేటిక్‌గా చెప్పేస్తా బాగున్నా అని. కానీ ఆన్సర్ నిజంగా నాకు తెలుసా? కార్పొరేట్ లైఫ్ మనకు ఒక హ్యాబిట్ నేర్పిస్తుంది. ఫీలింగ్స్‌ని మేనేజ్ చేయడం, స్ట్రెస్‌ని నార్మల్ అనుకోవడం, ప్రెషర్‌ని పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకోవడం. ఒక స్టేజ్ వచ్చాక టైర్డ్ ఉండడం కూడా నార్మల్ అయిపోతుంది. మనం స్ట్రాంగ్‌గా కనిపించాలి, స్టేబుల్‌గా ఉండాలి, సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే వీక్ అనిపించడం సొసైటీకి ఇష్టం లేదు. కానీ నిజమేంటంటే స్ట్రాంగ్‌గా ఉండడానికి కొన్నిసార్లు మనం సైలెంట్‌గా బ్రేక్ అవుతున్నాం. ఈ జాబ్, ఈ రొటీన్, ఈ లైఫ్ ఇది నేను చూస్ చేసుకున్నానా? లేక ఫ్లోలో వచ్చిందని యాక్సెప్ట్ చేశానా? చిన్నప్పుడు డ్రీమ్స్ సింపుల్‌గా ఉండేవి. హ్యాపీగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి అని. ఈరోజు డ్రీమ్స్ పెద్దవయ్యాయి. కానీ హ్యాపీనెస్ ఎక్కడో చిన్నగా అయిపోయింది. మనం అందరికీ అడ్జస్ట్ అవుతాం. టీమ్ కోసం, ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం. కానీ మనకి మనం అడ్జస్ట్ అవ్వడం ఎప్పుడో మర్చిపోయాం. పాయింట్ ఏంటంటే మనం లైఫ్‌ని కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటాం. కానీ చాలాసార్లు లైఫ్ మనల్ని మేనేజ్ చేస్తుంది. ఈ క్వెషన్‌ని డే టైమ్‌లో అడగలేము. నాయిస్ ఎక్కువ, ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ, జడ్జ్‌మెంట్ ఎక్కువ. అందుకే నైట్ కావాలి. ఎందుకంటే నైట్‌లో మనం యాక్టింగ్ చేయం. నైట్‌లో మనం నిజంగానే మనం. నైట్ అయ్యాక సిటీ మారిపోతుంది. రోడ్స్ ఖాళీ అవుతాయి. సౌండ్స్ తగ్గిపోతాయి. ఈ మూమెంట్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌కి పవర్ ఉండదు. డేలో మనం ఆన్సర్స్ ఇవ్వాల్సొస్తుంది. కానీ నైట్‌లో మనల్ని మనమే క్వెషన్ చేసుకుంటాం. బైక్ స్టార్ట్ చేస్తే ఇంజిన్ సౌండ్ మాత్రమే కాదు, ఆ థాట్స్ కూడా బయటికొస్తాయి. ఈ బైక్ నా లైఫ్‌లో ఒక ఫేజ్ కాదు, ఒక స్పేస్. ఈ బైక్ దగ్గర ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. ప్యాకేజ్ అడగదు, పొజిషన్ అడగదు, ఫ్యూచర్ ప్లాన్స్ అడగదు. టోటల్ ఇవ్వాలి అంటే ఫోకస్ కావాలి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే ప్రెజెంట్‌లో ఉండాలి. ఈ రోడ్‌లో బైక్‌ని బ్లేమ్ చేయలేము. మిస్టేక్ ఉంటే నాదే. అదే లైఫ్ లెసన్ కూడా. రెస్పాన్సిబిలిటీ అంటే ఎక్స్‌క్యూజ్ ఉండకూడదు. ఈ బైక్ నాకు స్పీడ్‌గా వెళ్ళడం నేర్పించలేదు. బైక్ నాకు కంట్రోల్ నేర్పించింది. లైఫ్‌ని ఫాస్ట్‌గా నడపడం కాదు, కరెక్ట్‌గా నడపడం ఇంపార్టెంట్. ఈ బైక్ నాకు సౌండ్ కోసం కాదు, స్టైల్ కోసం కూడా కాదు. ఈ బైక్ నాకు నేను వినిపించడానికి ఒక సైలెంట్ ప్లేస్ ఇచ్చింది. సిగ్నల్ దగ్గర ఆగుతాం కదా! లైఫ్‌లో కూడా అలాగే కొన్నిసార్లు ఆగాలి. స్పీడ్ తగ్గించుకోవడానికి కాదు, డైరెక్షన్ మార్చుకోవడానికి. సక్సెస్ అంటే టైటిల్ కాదు, సాలరీ కాదు. మార్నింగ్ లేచినప్పుడు ఇంకొక రోజు సర్వైవ్ అవ్వాలి అని కాదు. ఇంకా ఒక్కరోజు జీవించాలని అనిపించడమే లైఫ్. అందుకే నేను నైట్ రైడ్ చేస్తా. సొసైటీ నుంచి దూరం అవ్వడానికి కాదు, నా నుంచి నేను మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి.